చేతికి ఏమిటా గాయం అంటూ ఫ్యాన్స్ అయితే కలవరపడుతున్నారన్నమాట. అయితే తాజాగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తరపున ఈ డ్రగ్స్ అవేర్నెస్ గురించి సే నో టు డ్రగ్స్ అని ఒక ఈవెంట్ అయితే చేశారనమాట. దానికి చీఫ్ గెస్ట్లుగా రామ్ చరణ్ గారు, విజయ్ దేవరకొండ గారు వచ్చారు. అయితే రామ్ చరణ్ గారు లుక్స్ కుమ్మేస్తున్నాయి, ఎందుకంటే పెద్ద షూటింగ్లో ఉన్నారు ఆయన. ఆ లుక్లోనే బయటకు దర్శనం ఇస్తున్నారనమాట. సో బట్ ఆయన లుక్ చూస్తున్నప్పుడు సడన్గా చేతికి చూస్తే ఒక చిన్న బ్యాండేజ్ అనేది కనపడింది అనమాట. సో అది ఏమిటి అని చెప్పి ఫ్యాన్స్ అందరూ చాలా టెన్షన్గా ఆరా తీస్తూ ఉన్నారు. సో దానికి ఏం జరిగిందనేది ఆ మూవీ టీం అఫీషియల్గా కానీ, ఆ సినిమా ఆయన రామ్ చరణ్ గారి పర్సనల్ టీం కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో మరి దానిపైన ఏమన్నా ఎలా జరిగిందని రిపోర్ట్ ఏమైనా ఇస్తారేమో అని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట. సో మరి పెద్ద సినిమా షూటింగ్లో అయితే శరవేగంగా పాల్గొంటూ ఆ సినిమాని వచ్చే మార్చ్కి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు రామ్ చరణ్ గారు. ఎందుకంటే గేమ్ చేంజర్ ఫ్లాప్తో ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్లో ఉన్నారు. సో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఖచ్చితంగా పెద్ద లాంటి ఒక మంచి చిత్రంతో ఆయన రాబోతున్నారు. సో మరి బుచ్చిబాబు సనా గారు ఉప్పెన సినిమా తీసి నేషనల్ అవార్డు కొట్టారనమాట. ఆయన ఈ సినిమాకి ఆయన రెండో సినిమాగా దర్శకత్వం వహిస్తున్నారు. సో మరి పెద్ద టీజర్ ఇప్పటికే చాలామందిని అలరిస్తూ వచ్చిందనమాట. సో ఆయన క్రికెట్ బ్యాట్ పట్టుకుని కొట్టే షాట్ ఏదైతే ఉందో, సో మరి అలాంటివి ఇంకా మరిన్ని ఈ సినిమాలో మరిన్ని ఇంప్రెస్ చేసే షాట్స్ అయితే ఉంటాయని తెలుస్తుంది. సో మరి ఇప్పుడు ఆయన చేతికి కట్టు చూసి బహుశా షూటింగ్లో ఏమన్నా గాయం అయ్యి ఉంటుంది, ఫ్యాన్స్ అయితే అలా ఫిక్స్ అయ్యారనమాట. సో మరి అది నిజంగా ఏం జరిగింది ఏంటనేది ఆ రామ్ చరణ్ గారి టీం నుంచి ఎవరన్నా రిపోర్ట్ ఇచ్చి అఫీషియల్గా బయటకు తీసుకొస్తారేమో అని చూస్తున్నారు. సో మరి పెద్ద సినిమా కోసం అయితే ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. 2026 మార్చి 27కి ఈ సినిమా విడుదల సన్నాహాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో మరి ఖచ్చితంగా ఫ్యాన్స్కి పెద్దతో ఫుల్ ట్రీట్ ఇవ్వాలని రామ్ చరణ్ గారు ఫిక్స్ అయిపోయారు. సో అట్లానే ఈ సినిమా కోసం ఎన్నో భారీ స్టంట్లు, ఎన్నో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నారు. బహుశా ఆ టైంలో ఇది తగులుంటుందని చెప్పి ఫ్యాన్స్ అయితే వాళ్ళు తమాయించుకుంటూ ఉన్నారనమాట. సో మరి దీని గురించి ఎవరు క్లారిటీ